ఆ మాయారాక్షసుడు మారీచుడేనని లక్ష్మణుడు ముందే గ్రహించాడని రాముడు గుర్తు చేసుకున్నాడు. వీడు చనిపోతూ సీతా లక్ష్మణ అని అరిచాడు. అక్కడ సీత లక్ష్మణులు తన గురించి భయపడకముందే ఆశ్రమానికి వెళ్ళిపోవాలని రాముడు అనుకున్నాడు. అప్పటికే ఆ అరుపులు విన్న సీత భయపడింది. లక్ష్మణుణ్ణి పిలిచింది. రాముడికి ఏదో ఆపద జరిగినట్టుందని వెంటనే వెళ్ళి ఆయన్ను రక్షించాలని లక్ష్మణుడిని సీత తొందర పెట్టింది. సీత ముఖంలో కంగారు, భయం, ఓ పక్క ఏడుపు, వీటన్నిటినీ లక్ష్మణుడు గమనించి ఓదార్చే ప్రయత్నం చేశాడు. సీతకు రక్షణగా ఉండాలని లక్ష్మణుణ్ణి రాముడు ఆజ్ఞాపించాడు. అన్నగారి ఆజ్ఞను కాదని నేను ఇక్కడి నుంచి వెళ్లలేనని, మీ క్షేమం నాకు ముఖ్యమని లక్ష్మణుడు సీతమ్మకు చెప్పాడు. భర్తకు జరగరానిది జరిగితే ఏ భార్య అయినా భయపడుతుంది, అది సహజమే. కానీ ఆ భయంలో సీతమ్మ లక్ష్మణుణ్ణి నానా మాటలతో దూషించింది. సీతమ్మ లక్ష్మణుణ్ణి ఇలా దూషించింది. ఒక పక్క అన్నయ్య ప్రమాదంలో ఉండి సహాయం కోరుతుంటే కదలకుండా ఇక్కడే ఉన్నావంటే నువ్వు రాముడికి మిత్రుడివి కాదు, శత్రువు అని సీత లక్ష్మణుణ్ణి నిందించింది. ఇంకా ఘోరమైన మాట ఆమె నోటి నుంచి వచ్చింది. నా మీద నీకు ఆశ ఉండడం వల్లే రాముడు మరణించాలని కోరుకుంటున్నావని లక్ష్మణుణ్ణి ఘోరంగా నిందించింది. అన్నను రక్షించేందుకే నువ్వు వనవాసానికి వచ్చావని, అతణ్ణి రక్షించటమే నీ ప్రథమ కర్తవ్యమని తీవ్రంగా ఏడుస్తూ సీత లక్ష్మణుడిపై కోపంతో రగిలిపోయింది.